ఫస్ట్ టైం రూమ్ లో పప్పు ప్లాన్ చేసాం. అసలు మ్యాటర్ ఏంటంటే రూమ్ లో రైస్ అయిపోయాయి. ఇంక నేను నా ఫ్రెండ్ రైస్ కొనడానికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళంగానే ఇక్కడ పప్పు కనిపించింది. సో పప్పు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయి అది కూడా తీసుకుని దాంట్లో వేసేసుకున్నాము. ఇంకా ఫైనల్ గా రైస్ పప్పు తీసుకుని బయలుదేరిపోయాము రూమ్ కి అయితే. ఇంకా అలా వెళ్లే దారిలో మా ఫ్రెండ్ గాడికి బనానాస్ కనిపించి అవి కూడా తీసుకుంటా అన్నాడు మా ఫ్రెండ్ గాడు. ఇంకా బనానాస్ తీసుకుని నేను నా ఫ్రెండ్ స్టార్ట్ అయిపోయాము. వెళ్లే దారిలో కూరగాయలు కనిపించాయి అనమాట. సో అవి కూడా తీసుకుందామని ఫిక్స్ అయిపోయి కూరగాయలు కూడా తీసేసుకున్నాము. ఇంకా ఫైనల్ గా కూరగాయలు తీసుకుని రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ కూరగాయల షాప్ దగ్గర అన్న అడిగి ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను. ప్రతిసారి వెళ్ళిన దారిలో ఏం వెళ్తాం అనేసి కొత్తదా ట్రై చేసాము ఈసారి. ఇంకా ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసాం. రూమ్ కి రాగానే చూడండి మా ఫ్రెండ్ గారి పప్పు అయితే చేయడం స్టార్ట్ చేసాడు అనమాట. ఇంకా అలాగా ఆ పప్పుని కొంచెం సేపు ఉడికించి దాన్ని చూడండి మేము రుబ్బలాగా ఏం చేస్తున్నాము, గంటితో చేస్తున్నాం అనమాట. ఇంకా అలా ఫుల్ గా రుబ్బేసిన తర్వాత మా ఫ్రెండ్ అయితే ఎగ్ ఆమ్లెట్ ఏమన్నాడు. సో ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా ఆ పప్పులోకి ఆ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సండే రోజు ప్రతిసారి చికెన్ ఏం తింటాం అనేసి ఈసారి కొత్తగా ట్రై చేసాము రూమ్ లో. ఈ రోజు వార్తలు ఇవే. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసిండే. ఉంటాను మరి.